వస్తాడు. వచ్చేసరికి నాన్న నా కోసం ప్రాణాలు వదిలేయండి డాడీ, మీరు ప్రాణాలు వదిలేస్తేనే రాజు నాకు దక్కుతాడు, లేదంటే ఆ కావ్యకు ప్రపోజ్ చేసేస్తాడు. ప్రపోజ్ చేసేస్తే కావ్యరాజులిద్దరూ భార్యాభర్తలే కాబట్టి తన భర్త తనకు ప్రపోజ్ చేస్తే కావ్య నో అని చెప్పలేదు, ఎస్ అని చెప్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఒకప్పుడు పెళ్లి చేసుకున్నా ఇప్పుడు రాజు గతం మర్చిపోయాడు కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ ఒకటవుతారు. ఇంకా ఎప్పటికీ రాజు నాకు దక్కడు, మీరు చనిపోతేనే రాజు నాకు దక్కుతాడు అని చెప్పి ఇంకా యామని కత్తించుకుని పొడవడానికి ఇలా చెయ్యి పైకెత్తేసరికి రాజు కాస్త యామని చెయ్యి పట్టుకుని చంప చెల్లు మనిపిస్తాడు. ఇంకా కత్తితో సహా యామని కింద పడిపోతుంది. అంకుల్ లేవండి అని చెప్పనేసరికి బాబు రామ్ అని చెప్పాను, కానీ రామ్ అని పిలవక్కర్లేదు అంకుల్, నా పేరు రాజ్ అని యామని చెప్పడమే నేను విన్నాను, నాకు మొత్తం విషయం అర్థమైంది. ఏంటి యామని, నా భార్యను నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా అని చెప్పనేసరికి అది కాదు బావా అనగానే మీరు చెప్పండి అంకుల్, ఇప్పుడు మీరు చెప్పే మాటని నమ్ముతాను, నిజం చెప్పండి, నిజంగా యామని నా మరదలా? నేను మీ కుటుంబానికి సంబంధించిన వాడినా? మొదటి నుంచి మీరు నాకు చేదో చెప్పాలని మీ కళ్ళు ఆతృత పడుతున్నాయి, చెప్పండి అంకుల్ అని చెప్పనేసరికి చెప్తాను బాబు, ఇప్పటికైనా నా కూతురు చేసిన తప్పుని నేను సరిదిద్దుకుంటాను అని చెప్పనేసరికి చెప్పండి అంకుల్ అని చెప్పాను, కానీ నిజానికి నువ్వు మా ఇంటి బిడ్డవి కాదు, నా చెల్లెలు కూతురువి కూడా కాదు, నీకు మాకు ఏ సంబంధం లేదు. యామని కాలేజీ డేస్లో నిన్ను ప్రేమించింది, అలా ప్రేమించిన యామనిని నువ్వు మొదట్లో ప్రేమించిన తన బిహేవియర్ నచ్చక తనని దూరం పెట్టావు. అలాంటిది ఇప్పుడు యామని నువ్వు గతం మర్చిపోయిన తర్వాత తను నీ మరదలంటూ నీకొక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఇంటికి తీసుకొచ్చింది, మమ్మల్ని నీకు అత్త మామల్ని చేసింది, నీ కుటుంబం నుంచి నిన్ను దూరం చేసింది. నువ్వు ఏ కుటుంబానికైతే దగ్గర అవ్వాలని, ఎవరినైతే ఇష్టపడి వాళ్ళతో జీవితం పంచుకోవాలని అనుకుంటున్నావో ఆ కావ్యే నీ భార్య కళావతి, ఆ కుటుంబమే నీ కుటుంబం. నువ్వు దుగ్గిరాలింటి వారసుడివి, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సీఈఓవి అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. మరి ఇన్ని రోజులు నాకు నా భార్య నా కళ్ళ ముందే ఉన్నా ఎందుకు నిజం చెప్పడం లేదు అంకుల్ అని చెప్పాను, కానీ దానికి ఒకటే కారణం, యామని నీకు వేసే మందులు, దానివల్ల నీకు గతం గుర్తు తెచ్చుకోవాలి అని నువ్వు ప్రయత్నించిన ప్రతిసారి కూడా నీకు చాలా విపరీతంగా తలనొప్పి వస్తుంది. సో దానివల్ల నువ్వు గతాన్ని గుర్తు చేసుకున్నప్పుడు నీకు కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. ఆ రోజు రిసార్ట్లో కూడా కావ్య నీకు గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించేసరికి నువ్వు కళ్ళు తిరిగి పడిపోవడంతో నీకు ఏదో జరిగిపోతుందని, నీకు కోమాలకు వెళ్ళే పరిస్థితి ఎక్కడ వస్తుందేమోనన్న భయంతోని కావ్య గతాన్ని గుర్తు చేయలేక తనలో తనే నరకం అనుభవిస్తుంది. నువ్వు తన భర్తవే అని, తను నీ కళ్ళ ముందు కనిపిస్తున్నా నేను నీ భార్యని అని చెప్పుకోలేని దీన స్థితిలో ఉంది కావ్య. అది అదునుగా తీసుకుని యామని నన్ను చంపి దాన్ని అడ్డు పెట్టుకుని మరీ తనకి నీకు పెళ్ళి జరగాలని ప్లాన్ చేస్తుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. యామని చంప చెల్లు మనిపించి, చిచ్చి నీలాంటి దాంతోనా ఎన్ని రోజులు నేను ఇక్కడ ఉన్నాను, నీలాంటి వాళ్ళతోనా కలిసి ఉన్నాను, చాలా థ్యాంక్స్ అంకుల్, ఎప్పటికైనా నిజం చెప్పారు. మీ కూతురు గురించి ఆలోచించకుండా మరొక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదన్న ఉద్దేశంతో మీరు నోరు విప్పి నిజం చెప్పారు, అది చాలా అంకుల్ అని చెప్పి ఇంకా రాజు వెళ్ళబోయేసరికి బావా ఆగు బావా అనగాని, ఇంకొకసారి నన్ను బావా అని పిలిచావంటే మాత్రం మర్యాద దక్కదు యామని, గతంలో నీకు నాకు ఏం గొడవ ఉందో నాకైతే గుర్తులేదు, కానీ నాకు కళావతిని చూసిన ప్రతిసారి కూడా తనకి నాకు ఏదో బంధం ఉందని నా మనసు నన్ను చెప్తున్నా కానీ ఆ బంధం ఏంటో నేను తెలుసుకోలేకపోయాను అంటూ రాజ్ ఎంతగానో బాధపడతాడు. వెళ్ళు రాజ్, అక్కడ కావ్య నీ గురించే పరితపిస్తుంది, ఇలాంటి మోసగత్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం నీ జీవితం నాశనం చేసుకునే కన్నా వెళ్ళు, కావ్య కోసం వెళ్ళు, కావ్యతో పాటు నీ కుటుంబం అంతా కూడా నీ రాక కోసం ఎదురు చూస్తుంది, వెళ్ళు రాజ్ అని చెప్పి ఇంకా యామిని తండ్రి చెప్పడంతో డాడీ అని చెప్పాను కానీ చెంప చెల్లు మనిపిస్తాడు. ఈ దెబ్బ రాజుని మోసం చేస్తాను, కావ్య జీవితంలోంచి నిన్ను
రాజుని దూరం చేస్తాను అని నువ్వు మొదటిసారి చెప్పినప్పుడే నేను కొట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కన్న తండ్రిని అని కూడా చూడకుండా నన్ను చంపాలని చూస్తావా? ఇప్పటికే నాకు హార్ట్అటాక్ రాకపోయినా హార్ట్అటాక్ వచ్చేటట్టుగా నటించమని చెప్పావు. కానీ మనసు చంపుకుని రాజుని మోసం చేయలేక మనసు చంపుకుని చేశాను. వెళ్ళు రాజ్, నీ భార్య దగ్గరికి వెళ్ళు, నీ కుటుంబం దగ్గరికి వెళ్ళు అంటూ ఇంకా రాజుని కాస్త పంపించేస్తాడు. రాజు చాలా సంతోషంగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి కళ్యాణ్ వాళ్ళు అంతా కూడా హాల్లో ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోయావన్నయ్య అని చెప్పనేసరికి కళ్యాణ్ని హత్తుకుంటాడు. ఇంకా కళ్యాణ్ని పట్టుకుంటాడు. ఇంకా అపర్ణని అందరినీ కూడా పట్టుకుంటాడు. ఏం జరిగింది రామ అని చెప్పాను. కానీ నేను రామును కాదు రాజునన్న విషయం నాకు తెలిసిపోయిందమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా రుద్రాని షాక్ అవుతుంది. మిగిలిన వాళ్ళంతా కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. నాన్న నువ్వు చెప్పేది నిజమా అనగానే అవునమ్మా, నాకు గతం గుర్తు రాలేదు, కానీ నా ఫ్యామిలీ మీరేనని తెలిసింది, కళావతి నా భార్య అని తెలిసింది అంటూ చెప్పేసరికి అంతా కూడా చాలా సంతోషపడిపోతారు. మీరు చెప్పేది నిజమా బావగారు అని చెప్పాను. కానీ అవునప్పు, నేను చెప్పేది నిజమే. నాకు గతం గుర్తు రాకపోయినా నా ఫ్యామిలీ మొత్తం నాకు ఎంత సపోర్ట్గా ఎంత దగ్గరగా ఉంది. నా ఫ్యామిలీని నా నుంచి దూరం చేయకూడదని అని చెప్పి అక్కడ రాజు ఎక్కడికి వెళ్ళాడు, వెళ్ళేసరికి ఏం జరిగింది అని మొత్తం విషయమంతా చెప్తాడు. ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఏంటత్తయ్య, రాజుని అంటే నా భర్తను దక్కించుకోవడం కోసం కన్న తండ్రి నన్ను కూడా చూడకుండా చంపడానికి వెనకాడలేదా యామిని? అంతటి దుర్మార్గురాలా అని చెప్పనేసరికి అవునక్క, యామిని గురించి మీరు చాలా తక్కువ అంచనా వేశారు. ఒకప్పుడు బావ లైఫ్లో ఉన్న యామిని ఎందుకు బావకు దూరమైందో తెలుసా? తను ఒక సైకోపాత్. తనను ఇష్టపడే వాళ్ళు తనను మాత్రమే చూడాలని బావతో ఆ బిహేవియర్ నచ్చకే బావ తనకి దూరం అయిపోయాడు. అది మనసులో పెట్టుకుని నీకు బావకు యాక్సిడెంట్ చేయించి బావ గతం మర్చిపోవడంతో నిన్ను అంతం చెయ్యాలని చూసింది. కానీ మిస్ఫైర్ అయ్యి మీకు యాక్సిడెంట్ జరిగేటట్టు చేసేసరికి ఇంకా ఆ యాక్సిడెంట్ ఎవరైతే చేశాడో వాడు యామినికి ఫోన్ చేయడంతో యామిని కాస్త బావ దగ్గరికి ముందుగా వెళ్ళి బావను హాస్పిటల్కి తీసుకొచ్చింది. నువ్వు బావ ఇద్దరు ఒకే హాస్పిటల్లో ఉన్నారు, కానీ ఒకరిని ఒకరు చూసుకోలేదు. ఒకరికి సంబంధించిన వాళ్ళు మరొకరిని చూసుకోకపోవడం వల్లే ఇంతవరకు జరిగింది. బావ గతాన్ని మర్చిపోయాడు కాబట్టే ఆ యామిని ఆడింది ఆట పాడింది పాట కింద ఉండడంతో ఇంకా బావ నీకు దూరం అయ్యాడక్క అని చెప్పనేసరికి ఇంకా ఎప్పటికీ దూరం కాను అప్పు, కావ్యను వదిలి నేను ఎక్కడికి వెళ్ళనని కావ్యను హత్తుకుంటాడు. ఏమండి అని చెప్పనేసరికి సరే సరే వెళ్ళండి వెళ్ళండి, ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళండి. అప్పు కళ్యాణ్ మీకు ముహూర్తం అవుతుంది కదా, అమ్మ స్వప్న అప్పుని గదిలోకి తీసుకువెళ్ళనేసరికి రాజ్ని గదిలోకి తీసుకువెళ్ళావు కావ్య అని చెప్పాను. కానీ రాజ్ని గదిలోకి తీసుకువెళ్తుంది. రాజ్ అయితే కావ్యని ఇంతగా ఇష్టపడ్డ రాజే తనే తన భార్య అని విషయం తెలియడంతో రాజు చాలా సంతోషపడిపోతూ కావ్యని గట్టిగా హత్తుకుంటాడు. మొత్తానికైతే తన తండ్రిని చంపబోతూ రాజ్కి అడ్డంగా దొరికిపోయిన యామిని రాజు గతం గుర్తు రాకపోయినా తన గతమేంటో, కావ్య తన గతంలో తనకు ఏమవుతుందో, తన ఫ్యామిలీ ఏంటో మొత్తం విషయాలన్నీ కూడా రాజు తెలుసుకోవడం జరుగుతుంది. మరి నెక్స్ట్ యామిని సైలెంట్గా ఊరుకుంటుందా, లేక రాజుని కావ్యని విడదీయాలని ఇంకా ఏదైనా ప్లాన్స్ వేస్తుందా? మరి ఆ ప్లాన్ని రాజ్ కావ్య ఎలా అడ్డుకుంటారు? మళ్ళీ యామినికి ఎలా బుద్ధి చెప్తారు? యామినికి ఇక్కడి నుంచి ప్రతి ఒక్కటి అందజేసేది రుద్రాణి అన్న విషయం బయటపడుతుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.